అందరికి నమస్కారం. వెల్కమ్ టు రివ్యూస్ రాజు ప్రవీణ్ ఛానల్. ఈరోజు వీడియోలో బిగ్ బాస్ 8 తెలుగు సీజన్లో నిన్న ఎపిసోడ్లో ఏం జరిగింది, నామినేషన్స్ ఎలా జరిగాయి అని దాని గురించి నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. అసలు నిన్న ఎపిసోడ్ మాత్రం పీక్స్ అండి, బ్లాక్ బస్టర్ అని చెప్పాలి. సో నిన్న ఎపిసోడ్లో నిన్న నామినేషన్స్లో కొందరి బిహేవియర్ మీద, కొందరి క్యారెక్టర్స్ మీద, కొందరి గేమ్ మీద మిగతా వాళ్ళందరికీ పక్కా క్లారిటీ వచ్చి ఉంటుందని నా అభిప్రాయం. ఓకే, ఎంతమందికి నిన్న ఎపిసోడ్ చూస్తే సోనియా మీద చిరాకు వచ్చి, చాలా కోపం వచ్చి, చాలా ఇది ఏంట్రా ఇట్లా ఉంటారా అసలు అని అనిపించి ఉంటుంది, కింద కామెంట్లో చెప్పండి. సో పాయింట్ బై పాయింట్ వెళ్దాం. సో నిన్న నామినేషన్స్లో చూస్తే నాకు మెయిన్గా నాకు అనిపించిన విషయాలు ఏంటంటే, ఈ పృథ్వీ, సోనియా, ఈ నిఖిల్, ఈ ట్రయాంగిల్ గ్రూప్ గేమ్ ఏదైతే ఉందో, ఓకే, ఇది మిగతా వాళ్ళ మీద డిఫెండ్ చేసేటప్పుడు కానివ్వండి, కానీ లేకపోతే ఏదైనా మాట్లాడేటప్పుడు కానీ, ఈ ఒకరి పాయింట్ కోసం ఒకరి గురించి మాట్లాడేటప్పుడు ఈ మిగతా వాళ్ళు అటాకింగ్ గా వచ్చి మాట్లాడడము, లేకపోతే మిగతా వాళ్ళు కొంచెం అగ్రెసివ్ అయిపోయి మాట్లాడడము, ఇదేదో సంథింగ్ నాకు వాళ్ళ గేమ్ కి ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుందని చెప్పి నాకు అనిపిస్తుంది. సో నిన్న నామినేషన్స్కి వస్తే, సో నబీల్తో స్టార్ట్ చేస్తానండి. నాకు నిన్నటి వరకు అండ్ నిన్న ఎపిసోడ్లో నాకు చాలా పాజిటివ్గా, చాలా లైక్ ఓకే, ఈ టాప్ కంటెస్టెంట్స్ రేస్లో ఖచ్చితంగా ఫలానా కంటెస్టెంట్స్ ఉంటారు అన్న క్లారిటీ నిన్న నాకు నబీల్ మీద వచ్చిందండి. ఎందుకంటే చాలా వెల్ సెటిల్డ్గా, చాలా డిసిప్లైన్డ్గా, చాలా కంట్రోల్డ్గా ఎంత మాట్లాడాలో, ఓకే, ఎంతవరకు ఆర్గ్యూ చేయాలో, ఎంతవరకు సౌండ్ చేయాలో, అరిస్తే ఆర్గ్యుమెంట్ గెలవదు అని చెప్పి ఒక పాయింట్, ఒక చిన్న క్లారిటీ అయితే చాలా 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 బాగా మెయింటైన్ చేశారండి. సో నిన్న నామినేషన్స్లో సోనియా, నబిల్, వీళ్ళిద్దరి మధ్యలో జరిగిన కాన్వర్సేషన్స్, అంటే నబిల్ సోనియాని నామినేట్ చేసినప్పుడు కానివ్వండి, సోనియా నబిల్ని నామినేట్ చేసినప్పుడు కానివ్వండి, ఈ సోనియా చెత్త నోరేసుకొని భయంకరంగా ఊరికే మాటికి పాయింట్లెస్గా, ఓకే, మిస్టర్ ఫెయిల్డ్ సంచాలక్ ఈవెన్ నామినేషన్స్ పాయింట్స్ అయిపోయిన తర్వాత కూడా వేరే వాళ్ళ నామినేషన్స్ గురించి మాట్లాడేటప్పుడు కూడా నబిల్ రెఫరెన్స్ వచ్చినప్పుడు నబిల్ అని చెప్పి మెన్షన్ చేయకుండా మిస్టర్ ఫెయిల్డ్ సంచాలక్ అని మెన్షన్ చేయడం అనేది చాలా చాలా రాంగ్ అండి. నిజంగా ఏ మెచ్యూరిటీ ఉన్న ఏ మనిషి కూడా ఏదైనా ఒక గేమ్ పరంగా ఏదైనా డిస్కషన్ జరిగినప్పుడు కానివ్వండి, గొడవ జరిగినప్పుడు కానివ్వండి, ఆ గేమ్ వరకు దాని వరకే లిమిట్ చేసి అక్కడతో వదిలేసి హౌస్ లో నార్మల్ గా ఉండడానికి ట్రై చేస్తారు. బట్ నిన్న సోనియా బిహేవియర్ మాత్రం చాలా 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 దరిద్రంగా, చాలా వరస్ట్గా ఉందండి. నాకు నిజంగా ఓకే, ఫస్ట్ వీక్ లో చాలా ఇంప్రెషన్ వచ్చిన కంటెస్టెంట్ నిజంగా ఈ పర్సన్ అయినా ఇంత వరస్టా? ఓకే, ఇటుపక్క ఒక బలాన్ని పెట్టుకొని ఈ పృథ్వీ అంటే ఆ బలం కూడా అర్థం లేని బలం అండి వాళ్ళది కూడా. ఈ పృథ్వీ చూస్తే అర్థం లేని అగ్రెషన్, అర్థం లేని ఆర్గ్యుమెంట్, నేను బలవంతుని, నేను ఏదో సంథింగ్ ఏదో పోటుగా అన్నట్లు బిల్డప్ పెంచుకునే దానికి పోర్ట్రే చేస్తున్నాడు. అది వర్కౌట్ అవ్వదు హౌస్ లో. సో నేను బయట చూస్తున్నాను ఎట్లా ఉంది ఏం పరిస్థితి అనేది. ఈ ఎక్స్ట్రాలు ఇవి కానీ తగ్గించుకోకపోతే ఖచ్చితంగా ఈ ఆడియన్స్ అనే వాళ్ళు గేట్లు బయటికి నెట్టేస్తారు, ఖచ్చితంగా నెట్టేస్తారు. సో ఇంకొకటి, ఈ ట్రయాంగిల్, ఈ గ్రూప్ గేమ్ లో ఏదైతే జరుగుతుందో ప్రస్తుతానికి హౌస్ లో, వీళ్ళ ముగ్గురులో ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది నిఖిల్ ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతాడు. ఎందుకంటే నిఖిల్ అందరితో మంచిగా ఉంటాడు, టాస్క్లు బాగా ఆడుతున్నాడు. ఈ టాప్ కంటెస్టెంట్ అనే ఆ పాయింట్ లో ఖచ్చితంగా నబిల్ నేమ్ ఖచ్చితంగా నబిల్ నేమ్ కదా, నిఖిల్ నేమ్ ఖచ్చితంగా ముందుంటుంది. బట్ అది వీళ్ళిద్దరితో చేరి స్పాయిల్ చేసుకుంటున్నాడేమో. వీళ్ళ డిస్కషన్స్ వచ్చినప్పుడు, వీళ్ళని డిఫెన్స్ చేసే టైంలో వచ్చినప్పుడు వీళ్ళకి సపోర్ట్ చేసి, వీళ్ళకి అంటే మీనింగ్లెస్ సపోర్ట్ అండి. ఒకవేళ సపోర్ట్ చేయొచ్చు, బట్ మీనింగ్లెస్ సపోర్ట్ అని చెప్పి నాకు అనిపిస్తుంది. సో దీనివల్ల నిఖిల్ గేమ్ కి ఎఫెక్ట్ అయ్యేదానికి కూడా ఛాన్స్ ఉంది. దానివల్ల ఈ మిగతా వాళ్ళల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం పైకి రైజ్ అవ్వడానికి ఖచ్చితంగా ఛాన్స్ ఉంది. ఈ మధ్య చూసుకుంటే ఫస్ట్ వీక్ మినహాయిస్తే
యష్మి ఆటల్లో కానివ్వండి, లేకపోతే ఈ ఈ ఈ డిస్కషన్స్ లో కానివ్వండి, ఈ నామినేషన్స్ లో కానివ్వండి, ఒక క్లియర్ పాయింట్ తీసుకొని పాయింట్ టు పాయింట్ మాట్లాడుతూ తను చాలా డిఫెన్సివ్ గా చాలా క్లియర్ గా ఆర్గ్యుమెంట్స్ చేస్తుంది, చాలా క్లారిటీతో ముందుకెళ్తుంది. యష్మి గేమ్ కూడా చాలా చాలా బాగుంది రీసెంట్ గా. అండ్ నాకు పర్సనల్ గా ఈ ఈ ఇప్పటి వరకు జరిగిన గేమ్ లో నాకు టాప్ లో ఉంటారు అని ఫీల్ వచ్చిన కంటెస్టెంట్స్ వచ్చేసి లైక్ నబిల్ అండ్ యష్మి అండ్ ఆబ్వియస్లీ నిఖిల్ చాలా బాగా ఆడుతున్నాడు. మిగతా వాళ్ళు గేమ్స్ ఆడినప్పటికీ వాళ్ళలో నెగిటివ్ పాయింట్స్ వల్ల వాళ్ళ వాళ్ళ గ్రాఫ్ అనేది కిందకి పడిపోతుందని చెప్పి నా అభిప్రాయం, నాకు అనిపిస్తుంది. సపోజ్ పృథ్వీ గేమ్స్ లో ఫిజికల్ టాస్కుల్లో ఖచ్చితంగా ఆబ్వియస్ గా ఫిజికల్లీ స్ట్రాంగ్ కాబట్టి తనని ఎవరు లైక్ ఓడించలేరు. బట్ తనని ఓడించే అంశం తన లోపలే పెట్టుకున్నాడు. దట్ ఈస్ హిజ్ అగ్రెషన్. తన కోపమే తన శత్రువు అనే ఆ సామెత ఏదైతే ఉందో ఖచ్చితంగా అది ఒక ఒక 6 అడుగుల రూపంలో పృథ్వీ రూపంలో నాకు కనిపిస్తుంది. సో అది నాగార్జున గారు చెప్పిన తర్వాత కూడా నేను ఇంతే చూసావు, ఇక్కడ ఏముంది తర్వాత చూస్తావు, ఇది ఇది చాలా చాలా ఏమంటారు, చాలా ఇమ్మెచ్యూర్ కైండ్ ఆఫ్ బిహేవియర్ ఇది. సో మణికంఠ వచ్చేసి పృథ్వీని నామినేట్ చేసేటప్పుడు నువ్వు ఫిజికల్ స్ట్రాంగ్, సో నాకు ఫ్యూచర్ గేమ్ లో నాకు ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలంటే ఏదైనా గేమ్ వచ్చినప్పుడు ఎదురెదురుగా తలపడ్డప్పుడు నన్ను కొంచెం అంటే పోటీ పడడం వేరండి, బట్ కొట్లాట టైప్ లో పోటీ పడడం వేరు. సో ఫిజికల్ గా హట్ అవుతానేమో అనే డౌట్ తో నామినేట్ చేస్తే మణికంఠకి పాయింట్ చెప్పేటప్పుడు నువ్వు చాలా ఫిజికల్ గా వీక్ ఉన్నావు, నువ్వు ఈ హౌస్ లో అన్ఫిట్ అది ఇది అని చెప్పేసి, అంటే కండలుండి పొగరుబోతనం ఉండి పిచ్చి పిచ్చిగా మీనింగ్లెస్ గేమ్ ఆడితేనే హౌస్ లో ఉండాల్సిన బిహేవియర్ ఉంటుందా, ఐ మీన్ అర్హత ఉంటుందా? ఇంతకుముందు బిందు మాధవి గెలిచారు, అభిజిత్ గెలిచారు, ఓకే, అండ్ పల్లవి ప్రశాంత్ గెలిచారు. వీళ్ళంతా మిగతా వాళ్ళకంటే ఏం కండలు పెంచుకున్న వాళ్ళు కాదు, లేకపోతే భయంకరంగా అగ్రెసివ్ గేమ్ ఆడిన వాళ్ళు కాదు. ప్రతి పాయింట్ లోను, ప్రతి గేమ్ లోను, ప్రతి ఎపిసోడ్ లో, ప్రతి మూమెంట్ లో ప్రేక్షకుల హృదయాన్ని గెలుచుకున్నారు కాబట్టి వాళ్ళు టైటిల్ నెగ్గారు. అంతేగాని ఏదో ఒక మనకి ఉన్న మ్యాడ్నెస్ ని లేకపోతే ఒక యాదవ్ యాటిట్యూడ్ ని చూపిస్తేనే కప్ వస్తుంది అని చెప్పి అనుకుంటే అది మన పిచ్చితనం. సో ఖచ్చితంగా నాగార్జున గారు సాటర్డే ఇట్లా సజెస్ట్ చేశారు, సలహా ఇచ్చారు అంటేనే దాని అర్థం నువ్వు గేమ్ మార్చుకోవాలని, ఆ పాయింట్ నువ్వు చేంజ్ చేసుకోవాలని చెప్పి, ఆ పాయింట్ మీద ఇంప్రూవ్మెంట్ చూపించాలని చెప్పేసి నాగార్జున గారు వచ్చి, ఇప్పుడు నాగార్జున గారు వచ్చి వీకెండ్స్ లో సాటర్డే హాఫ్ అన్ అవర్, సండే హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేస్తున్నారు, ఈ గేమ్ మీద అప్డేట్స్ రివ్యూస్ ఇస్తున్నారు. మీకంటే మీరు చేంజ్ చేసుకోవాల్సిన నెగిటివ్స్ ఏంటి, మీకు ప్లస్ అయిన పాజిటివ్స్ ఏంటి అని చెప్పడానికే నాగార్జున గారు వస్తున్నారు. ఆ పాయింట్స్ మీరు కన్సిడర్ చేసి వాటిని మార్చుకొని ఇలా ముందుకెళ్తే ఖచ్చితంగా ఆబ్వియస్లీ మీరు టాప్ రేస్ లో ఉంటారు. సో ఈ మీనింగ్లెస్ ఆ బిహేవియర్, ఆ యాటిట్యూడ్ మార్చుకుంటే కొందరు గేమ్స్ మారుతుంది. ఇంకా సోనియా విషయంలోకి వస్తే, సోనియా గారు ఆదిత్య గారికి రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడడం అనేది ఇంకా నీచమైన ఇదండి. సో నాకెందుకో చాలా 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 వెరీ సూన్, ఈ వీక్ కానివ్వండి, నెక్స్ట్ వీక్ కానివ్వండి, కొన్ని పేర్లు నాకు మైండ్ లో ఉన్నాయి, వీళ్ళు పోతారనిపిస్తుంది బయటికి, సో హౌస్ నుంచి. సో చూద్దాం ఇన్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో. అండ్ ఏమంటారు, ఏదో నక్కతో తగ్గినట్లు ఏమీ చేయకుండా, ఓకే, ఎలాంటి నామినేషన్స్ పడకుండా సేవ్ అయిన వాళ్ళలో మన పిచ్చి కామెడీ విష్ణుప్రియ గారు ఉన్నారు. అండ్ యష్మి బై లక్స్ మళ్ళీ సేవ్ అయ్యారు. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి, ఈ చీఫ్ గా నిఖిల్ కి వచ్చిన పవర్ అంటే నామినేట్ అయిన సభ్యుల నుంచి ఒక సభ్యుడిని మీరు సేవ్ చేసే ఆ పవర్ మీకు బిగ్ బాస్ ఇస్తున్నారు అని చెప్పినప్పుడు నేను మళ్ళీ అనుకున్నాను, మళ్ళీ సోనియాకో లేకపోతే పృథ్వీకో అని అంటాడేమో, ఖచ్చితంగా ఈ వీక్ మొత్తం సర్వనాశనం అయిపోద్ది నిఖిల్ గ్రాఫ్ అని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను. బట్ మంచి డెసిషన్, కరెక్ట్ పాయింట్ తీసుకొని నైనికాని సేవ్ చేయడం అది చాలా మంచిగా అనిపించింది. సో గుడ్ సేవ్. సో ఆ విషయంలో నిన్న నిఖిల్ చాలా బాగా నచ్చాడు, మేబీ మిగతా ఆడియన్స్ కూడా చాలా బాగా నచ్చుంటాడు. సో ఈ నామినేషన్స్ లో ఈ ఏదైతే గ్రూప్ గేమ్స్ ఉన్నాయో, ఈ సోనియా గ్రూప్ కి
స్పెసిఫిక్ గా ఒక ముద్ర అనేది హౌస్ లో కూడా పడిపోయింది. ఎక్కడన్నా కూర్చున్నా కూడా వాళ్ళే గుసగుసలాడుకోవడం, ఆ చాలా చిరాగ్గా, చాలా చాలా అంటే పక్కన వాళ్ళ గురించి ఏదో బ్లేమ్ చేస్తూ, లేకపోతే ఏదో కావాలని కామెంట్స్ చేస్తూ ఇలా ఇలా రన్ అవుతుండడం, ఏదో ఎవరికి ఈ ముగ్గురులో ఖచ్చితంగా ఒకరి గేమ్ మీద ఒకరికి ఖచ్చితంగా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. అండ్ నిన్న అగైన్ యష్మి మణికంఠని ఈ నామినేట్ చేసే టైంలో ఆల్రెడీ మణికంఠ నాగార్జున గారు ఈ సీక్రెట్ రూమ్ కి పిలిచి ఇలా ఏదో జరిగింది, వాళ్ళు అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతున్నారు అని మార్చుకోవాలి అని చెప్పినప్పుడు ఖచ్చితంగా మార్చుకుంటానని చెప్పి రియలైజ్ అవ్వడము, గిల్ట్ ఫీల్ అవ్వడం జరిగింది అండ్ సారీ చెప్పడం కూడా జరిగింది. మళ్ళీ అదే పాయింట్ తీసుకొచ్చి నామినేషన్స్ లో వేయచ్చు, బట్ వేసేటప్పుడు చాలా అగ్రెషన్ చూపించేసి మళ్ళీ లైక్ నువ్వు ఇక్కడ అన్ఫిట్, నువ్వు నేను ఉండాలి లేకపోతే నువ్వైనా ఉండాలి అని చెప్పి గట్టి గట్టిగా అరిచేయడము, ఉన్నన్ని రోజులు నేను నిన్ను నామినేట్ చేస్తా అని చెప్పేసి గట్టి గట్టిగా కొంచెం ఎందుకో నాకు కొంచెం నెగిటివ్ అనిపించింది యష్మి ఆ ఫైర్, ఆ ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో. బట్ ప్రతి 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 ఆర్గ్యుమెంట్ లో మణికంఠ క్లారిటీ మాత్రం పీక్స్ అండి, నెక్స్ట్ లెవెల్. ఎందుకంటే ఏ కంటెస్టెంట్ వచ్చి నామినేట్ చేసి ఏ ప్రశ్న అడిగినా, ఏ పాయింట్ అడిగినా, నాగార్జున గారు మాట్లాడినా తను ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కానివ్వండి, తన ఆర్గ్యుమెంట్ తను డిఫెన్స్ చేసుకునే విధానం కానివ్వండి, చాలా క్రిస్టల్ క్లియర్ ఉంటుంది పాయింట్. అండ్ నిన్న అదే విధంగా యష్మి కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేటప్పుడు తను అర్థం చేసుకోకపోవడం, బట్ తిరిగి మళ్ళీ మన మణికంఠ డిఫెన్సివ్ మోడ్ లో ఎవరుంటారో చూద్దామని చెప్పి సవాల్ విసరడం చాలా చాలా బాగా నచ్చింది. సో ఆబ్వియస్లీ మణికంఠ కూడా ఒక టాప్ రేస్ లో ఉంటాడు ఖచ్చితంగా, అందులో నో డౌట్. సో ఫైనల్ గా నాకు హ్యాపీయెస్ట్ థింగ్, చాలా చాలా సాటిస్ఫైడ్ గా అనిపించిన మూమెంట్ వచ్చేసి సోనియా ఎప్పుడు ఎవరైనా సరే నామినేట్ చేసేటప్పుడు ఒక పాయింట్ చెప్పేటప్పుడు మీనింగ్లెస్ గా, అసలు బ్లైండ్నెస్ గా, అసలు ఇలా కూడా మాట్లాడతారా, ఇలా మాట్లాడితే ఇంత చిరాగ్గా ఉంటది వీళ్ళు మాట్లాడితే అనే అనిపించేంత చండాలంగా ఆర్గ్యుమెంట్ అనేది ఉంటది ఆ సోనియా నుంచి. ఆ డిఫెన్స్ కూడా అలాగే ఉంటది. సో ఆ సోనియా ఆ ఎకిలి శాస్త్రాలు ఎప్పుడైతే చేసేటప్పుడు మన నబిల్ చూపించిన ఒక కామెడీ వేలో చూపించిన యాటిట్యూడ్ మాత్రం నాకు పిచ్చగా నచ్చిందండి. అది వైరల్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో అది నబిల్ కి కొంచెం చాలా ప్లస్ అయ్యి, నబిల్ ఆర్ట్ ని ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేసి, నబిల్ గ్రాఫ్ ని కొంచెం పెంచే ఎపిసోడ్ గా నేను నమ్మింది. సో ఇప్పుడు నుంచి నబిల్ కొంచెం గేమ్ మీద ఇంకా ఫోకస్ పెట్టేసి కొంచెం వెల్ సెటిల్డ్ గా చూపించుకుంటే, నాకు తెలిసి నేను చెప్పాల్సిన అవసరం లేదు, సో సంథింగ్ విల్ డెఫినెట్లీ హ్యాపెన్. సో ఈ ఈ ఈ ఈ చిరాకు వచ్చిన మూమెంట్స్ నాకు ఇంకా పదే పదే చెప్పాలని లేదు. ఈ పృథ్వీ మీనింగ్లెస్ బలవంతుణ్ణి, నేనే బలవంతుణ్ణి, నేనే 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 అని చెప్పి చూపించుకునే ఆ చిరాకు వచ్చే యాటిట్యూడ్ కానివ్వండి, ఈ సోనియా ఆ చిరాకు వచ్చే ఆ డిఫెన్స్ కానివ్వండి, చాలా చాలా ఇరిటేటింగ్ గా ఉండే వాయిస్, అవతల మాట్లాడనివ్వకుండా తొక్కేసి ఏదో మీనింగ్లెస్ ఆర్గ్యుమెంట్ చేసేసి, సో ఈ ఏదైతే మాట్లాడుతుందో ఆ చిరాకు వచ్చే పాయింట్ అది ఒకటి. సో ఇలా ఇలా నిన్న మిక్స్డ్ ఎమోషన్స్ తో నిన్న ఎపిసోడ్ రన్ అయిందండి. సో చూద్దాం నెక్స్ట్ కమింగ్ డేస్ లో ఈ గ్రూప్స్ ఇలాగే కంటిన్యూ అవుతాయా, లేకపోతే మళ్ళీ ఇంతకుముందు వీక్స్ లో యాజ్ యూజువల్ గా జరిగినట్టు మళ్ళీ గొడవలు వేసుకున్న వాళ్ళే మళ్ళీ భుజాల మీద చేతులు వేసుకొని ఈ ప్రేక్షకుల్ని లైక్ డిసప్పాయింట్ చేస్తారా, లేకపోతే అంటే కొంతమంది ఉంటారు కదండి, ఇప్పుడు ఈ గ్రూప్ చాలా బాగుంది, ఈ గ్రూప్ నా సపోర్ట్ అనుకున్నప్పుడు మళ్ళీ వాళ్ళ గ్రూప్ లో నుంచి విడిపోయి వేరే వాళ్ళతో వెళ్ళేసి ఈ గ్రూప్ లో వాళ్ళ మీద కమెంట్స్ లేకపోతే కంప్లైంట్స్ చేయడం, లేకపోతే వేగతాలు చేయడం, ఇలా జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఆబ్వియస్ గా లైక్ ఆడియన్స్ కి కొంచెం చిరాగ్గా రావడం, లేకపోతే ఏంటి ఇలా రన్ అవుతుంది ఎపిసోడ్, వీళ్ళు ఇలా ఉన్నారు ఏంటి అని అనిపిస్తుంది. సో చూద్దాం ఏమవుతుందో. నెక్స్ట్ ఎపిసోడ్ గురించి నెక్స్ట్ వీడియోలో నేను ఖచ్చితంగా చెప్తాను. సో ఇంకా ఇంకా కొంచెం బిగ్ బాస్ ఇట్ సీజన్ ఇంకా కొన్ని ట్విస్టులతో, లేకపోతే ఇంకా మంచి టాస్కులతో ఇంకా సక్సెస్ఫుల్ గా రన్ అవ్వాలి. సో చూద్దాం ఏమవుతుందో. అండ్ సో వీడియోస్ని ఖచ్చితంగా మన ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. సో ఇంకా నేను ఇంప్రూవ్ చేసుకోవాలి ఖచ్చితంగా. సో మధ్య మధ్యలో కొంచెం స్లో అవుతుంది, బట్ ఐ అగ్రి. నేను ఫస్ట్ వీడియో కంటే ఇప్పటికీ చాలా ఇంప్రూవ్ చేసుకున్నాను, ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకుంటాను. ఎవరైనా నాకు ఇన్పుట్స్ ఇవ్వాలన్నా, సలహాలు ఇవ్వాలన్నా ఖచ్చితంగా నేను కన్సిడర్ చేస్తాను. కమెంట్స్ రూపంలో మీరు పెట్టండి. సో ఇంకా
ఏవైనా మీకు వీడియోస్ నేను చేయాలనిపిస్తే అవి కూడా కామెంట్స్ రూపంలో చేయండి, లైక్ చేయండి, సో దట్ ఆ వీడియో యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది. సో ఇప్పటి వరకు చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారు, చాలా చాలా థ్యాంక్స్ ప్రతి ఒక్కరికి. సో ఉంటాను.